హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో ఇది 5వ రోజు అనుకుంటాను. చెప్తాను కదా, రోజులు కూడా మర్చిపోతున్నాను అనమాట. ఈ అమ్మవారి పండుగలో ఇది స్పెషల్ గెటప్ అని చెప్పాలండి. ఎందుకంటే ఈ ఊరి అమ్మవారి పండుగలో ఇది ఒక వాజీబ్ అనమాట. అంటే రెగ్యులర్గా అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వెయ్యాలి అమ్మవారి పండుగ తెచ్చిన ట్రిప్పల్లా. అది ఏంటంటే ఇక్కడ ఒరియా వాళ్ళు పిల్లల డహ్ని అంటారనమాట. అంటే పిల్లల డహ్ని అంటే పిల్లల దెయ్యము అని చెప్పేసి. ఇంకా ఈ గెటప్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ప్రత్యేకించి చిన్నప్పుడు మాకు ఒక అతను ఉండేవాడు. అతనే వేసేవాడు అనమాట. అతను పగలు చూస్తేనే మేము భయపడేవాళ్ళం, వేషం లేకుండా చూస్తేనే. ఇప్పుడున్న మా గ్యాంగ్ అంతా కూడా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తే ఇతను ఎక్కడ కనబడిన ఎవరిల్లే తనవరం తెలియంది ఎవరైనా మాకు అనవసరం. అందరు పొలమనాలు ఇంటికి పరిగెట్టేవాళ్ళం అనమాట. చాలా చాలా బాగుండేది. అతను మాత్రం ఈ గెటప్ వేస్తే పట్టపగల భయం వేసేటట్టు ఉండేది. వీళ్ళందరూ కూడా పండక్కి మా ఇంటికి వచ్చేవారు. అంటే సమ్మర్ హాలిడేస్ అయినా దేనికైనా మా అమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చేవారు అనమాట. వచ్చి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వ్లాగ్లో ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి మేము కెనాల్ కానీ అదే ఇక్కడ చిన్న చిన్న బట్టలు అవి ఉంటాయి కదా, కెనాల్ కానీ ఆటికని వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే వెళ్ళేటప్పుడు దారిలో అతను కనిపించేవారు. కనిపించి కావాలని కొంచెం అల్లరిగట్ట చేసినట్టయితే మా నాన్న చూడు ఇలా అల్లరి చేస్తున్నారు ఇలా అని మా నాన్న అప్పుడు మాకప్పటికి 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నా అతను చూడడానికి అంత భయంకరంగా ఉండేవాడు. అందుకని ఇంకా కెనాల్ దగ్గర కానీ చిన్న చిన్న బట్టల దగ్గర కనిపిస్తే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. మేము అందరం కలిపి పరుగున వచ్చేసి గాబర ఆలిళ్ళు ఈలలు లేదు, ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో దూరిపి వాళ్ళం. మేమందరం కూడా అంటే మేమందరం కూడా ప్రత్యేకించి అలా తిరగడానికని సాయంత్రం వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు మరి ఇంకేముండేది, ఆట పాట అంతా మన ఇష్టమే అలా ఉండేది. అక్కడ ఏంటంటే వాడికి జుట్టు పీకుతున్నాను అనమాట, గడ్డి కుప్పలాగా. ఏదో అక్కడ మాట ఏదో అన్నాడు, కాకపోతే కొన్ని మాటలు అది వాయిస్ డిలీట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా మేమంతా కూడా సాయంత్రం చక్కగా పడుకొని లేచిపోయాం శుభ్రంగా. రాత్రులు బాగా మెలకువగా ఉండడం, మధ్యాహ్నం పూర్తిగా అదేంటారు ఫుల్గా కోమలోకి వెళ్ళడం. మేమందరం చక్కగా పడుకొని లేచి సాయంత్రం మేడ మీదకి అయితే వచ్చామండి. బాగా గాలేస్తుంది. మబ్బు చూసారు ఎంత మబ్బు, అమాంతం క్లైమేట్ కూల్ అయిపోయింది అనమాట. అందరం కలిసి మేడ మీదకి అయితే వచ్చాము. ఇంకా ఒక్కొక్కటేవో డైలాగ్స్ వేస్తూ ఉన్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్ అని అది అని. అంటే యూట్యూబ్లో చాలామంది చిన్న మాటలు అంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ నాకు ఎటకారిస్తున్నారు వీళ్ళందరూ కూడా. అది కూడా డైరెక్ట్ మీకు వాయిస్ చూపిస్తాను, అంటే వినిపిస్తాను అనుకున్నాను. కాకపోతే అక్కడ పిల్లలు అది మేడ మీదకి వచ్చేయడం మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోయింది. ఎందుకంటే మేడ మీదకి వచ్చి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అందుకని మా మరిది అందరికీ కిందకైతే దింపుతున్నాడు అనమాట. ఇంకా ఇది మా చెల్లాలి తోటకోడల కూతురు. నేనైతే దీనికి సున్నుండ అని పేరు పెట్టాను. ఎందుకంటే ఇటు ఒక సున్నుండ ఉండేటట్టు బొగ్గల్లో నింపుకుందనమాట. ఇది ఏంటంటే ఈ వీడియో ఎందుకు ఇలా తిరిగింది అంటే, మా తమ్ముడు చెప్తున్నాడు, అక్క ఇలా వీడియో తీయి ఇలా బాగుంటుందని. ఈ ప్రాసెస్ అంతా ప్యాడ్ పైన అయింది. ఇంకా కింద ఉన్న వాళ్ళు అందరూ లేచారనమాట. లేచేసరికి అంటే ఇప్పుడే వచ్చారు వీళ్ళందరూ కూడా, మొన్న లేరు, ఇప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత పడుకొని లేచేసి ఇంకా బయట మాకు ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి బయట వరండాలో అందరం కూర్చొని, బయట బాగా కూలింగ్ బాగా చల్లగా ఉందన్నమాట. అందరం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మండే రోజు, మండే రోజు అనమాట. కరెక్ట్గా గుర్తొచ్చింది ఇప్పుడు. వీళ్ళు మండే రోజు వీళ్ళందరూ కూర్చొని అవుతుంటే మా అమ్మ స్నాక్స్ అయితే రెడీ చేస్తుంది. ఆల్రెడీ స్నాక్స్ ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచింది కాబట్టి ఇక్కడ చిన్న బ్యూటీ పార్లర్ సర్కిల్ అవుతుంది అనమాట. హెయిర్ స్టైల్ ఏమో మా చెల్లి వేసుకున్నామే, ఆమె ఒక్కొక్కటి వేస్తూనే ఒక్కొక్కటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈలోపు చేగోడాలు ఇవ్వడం, టీలు అందివ్వడం అవన్నీ అవుతూనే ఉన్నాయి అనమాట. నేను మాత్రం మేడ పైన ఉన్నాను. అంటే ఇది డైరెక్ట్ వాయిస్ ఇవ్వచ్చు, కాకపోతే కొన్ని వినిపిస్తే కొన్ని వినిపించవు. చూద్దాము. ఇంకా అసలు చిత్రి వెదవేవడంటే ఈడు వస్తున్నాడు చూడండి. ఇగోండి ఈడు వద్దన్నాడు కదా, ఈడు అసలు కానీ చిత్రి అంటే చిత్రి అంత దూలగుండా అంటే అంత వజ్రం అనమాట. ఆడు చెప్పడానికి లేదు. అందరూ ఒక ఎత్తు, అందరు పిల్లలు ఒక ఎత్తు, ఈడొక్కడు ఒక ఎత్తు అనమాట. ఆ రోజు మండే అయినా ఘటాలు తిరిగేదంతా నేను వీడియో షూట్ చేయలేదు. ఇంకా రెగ్యులర్గా అవుతున్నదే కదా అని చెప్పేసి ఆ రోజు ఇంకేం షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది అంటే, వైజాగ్లో ఉండేది కదా మా చెల్లి పాప పుట్టిందని ఆల్రెడీ అది మీకు వీడియో అప్లోడ్ చేశాను. వాళ్ళ బాపు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక్కసారి కూడా నేను చూడడానికి వెళ్ళలేదు. ఆల్రెడీ నాకు తను కాల్ చేసింది, అక్క మమ్మీ వచ్చింది కానీ పెద్దమ్మ రాలేదని అంటున్నారు అక్క అని చెప్పేసి నాకైతే ఫోన్ చేసింది. మేము ఎక్కువ జోకులు వేసుకుంటాం, మీకు ఆ విషయం తెలుసు. ఇంకా వరస ఉండదన్నమాట, ఎక్కువ సెటర్లు వేసుకుంటాం. అంటే మమ్మీ అంటే మా చెల్లి, అంటే వాళ్ళ తోటకోళ్ళు.
వాళ్ళ తోటికోళ్ళు అనమాట. నేను పెద్దమ్మ అంటే పెద్దమ్మ కదా, అందుకని చెప్పేసి పెద్దమ్మ రాలేదక్క అని అంటే ఒక బిస్కెట్ ఒక చౌక్ చేయకూడమే ఇవ్వు ప్రస్తుతానికి, అది ఇచ్చాడు కూరుకోబెట్టు, నేను తర్వాత ఎప్పుడైనా చూస్తానని చెప్పు, ఏడుస్తున్నాడు అక్క అది ఇచ్చినా కూడా అంటే ఏడుపు ఆపమని చెప్పులే పర్వాలేదని చెప్పి చిన్న కొంచెం ఫన్నీగా జోక్స్ అయితే వేసుకున్నాము. ఎలాగో ఇతను వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా మండే రోజు నైట్ వచ్చారు. మంగళవారం రోజు తను చూడడానికి అని చెప్పేసి నేను అతను వెళ్ళి చక్కగా చూసి వచ్చేసామన్నమాట. అక్కడ ఏదో కక్కుర్తిగా ఒక వీడియో అప్లోడ్ చేశాను, నెట్ అస్సలు రాకపోయినా. మధ్యాహ్నం ఏంటంటే రెగ్యులర్గా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెగ్యులర్గా ఏ పూజారి అయితే గింతడో ఆ పూజారి దగ్గరికి వెళ్ళి సరదాగా చూసాము. ఇతను ఏమో నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా చూడాలని అంత ఇంట్రెస్ట్గా ఉండదు, జస్ట్ చిన్న వరకు ఉండి కొంచెం చూసి వచ్చేసాము అంతే, పూర్తిగా అయితే ఏం లేము. ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద మరి బుధవారం రోజు ఏమీ స్నాక్స్ అయితే చేయలేము, అందుకని చెప్పేసి అమ్మ ఏంటంటే కక్రాలు ఏమైనా చేసేద్దాము స్వీట్ కింద అప్పటికప్పుడు అనుకున్నాం కదా అని చెప్పేసి అమ్మ కక్రాల ముద్ద అయితే వేసింది. ఇంకా మేమైతే కక్రాలు ప్రిపేర్ చేస్తున్నాము. నేనేంటంటే నైటీలోకి దేనికి వచ్చానంటే అందరూ డ్రెస్ వేసుకుని ఏంటంటే నాది వైట్ కలర్ ప్యాంటు, ఇంకా ఈ జిడ్డు మనకలు అవన్నీ అంటేస్తే పోతుందేమో అని చెప్పి, ఎందుకంటే నేను కొంచెం సాఫ్ట్గా డీల్ చేస్తాను కాబట్టి సరిగా ఉండనని చెప్పేసి ఇంక నేను డ్రెస్ అయితే చేంజ్ చేశాను. వీళ్ళు ఉన్నారు, కాకపోతే వీడియో ఎవరు తీస్తారులే ఏంటి అని చెప్పేసి కూడా నేను పెద్దగా ఇది చేయలేదు. సడన్గా ఇంకా మేము చేస్తుంటే ఒక్కొక్కరు పుట్టకొక్క మొగ్గలు వచ్చినట్టు పడుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు బయటకు వస్తూనే ఉన్నారనమాట. నేను మా చెల్లి అమ్మ కలిసి ప్రాసెస్ అంతా చేస్తున్నాము, ఇది తయారు చేయడం అంతా. ఈ కక్రాల ఐటమ్ అనేది చాలా సింపుల్గా నీట్గా చేసుకోవచ్చు, మనకి ప్రాసెస్ కూడా ఈజీ. ఆల్రెడీ ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మా అమ్మ దగ్గర నేర్చుకునేదే, అదంతా నేను డైరెక్ట్గా అప్లోడ్ చేసి అది రెసిపీ కూడా ట్రై చేసి మీకు అయితే పోస్ట్ చేశాను. చూసారా వీళ్ళందరూ పడుకున్నారు, ఇంకెవరో లేగలేదు, కానీ చాలా వేడిగా కూడా ఉంది. కాకపోతే దున్నపోతుల్లో దొరుకుతున్నారనమాట ఒక్కొక్కరు. అలాగే పడుకుంటామండి, ఒకరి మీద తల అంటే కడుపుల మీద తల, కాళ్ళ మీద తల, తలగాళ్ళు ఉండాల్సిన పనే లేదు. ఎవరో ఒకరు బాడీ తలగాడనమాట ఒక్కొక్కరిది. సపోజ్ నేనున్నాను అనుకోండి, మా చెల్లి నా దగ్గర పడుకుంటుంది, మా చెల్లి తోడ దగ్గర కడుపు దగ్గర ఇంకోళ్ళు పడుకుంటారు, అలా తిరుగుతూ ఉంటాం అనమాట జలానం. ప్రత్యేకించి తలగాడలు ఏం అవసరం లేదు. ఈ కక్రాలు చేసే ప్రాసెస్ అంతా కూడా మీకు రెసిపీ పోస్ట్ చేసేసాను ఆల్రెడీ. ఇది చేసి కొంచెం పకోడీ ఏదైనా చేసేస్తే అయిపోద్ది, ఈవినింగ్ స్నాక్స్లో అయిపోద్ది అని చెప్పేసి అమ్మ అయితే ఇది ప్రిపేర్ చేస్తుంది. నేను చెల్లి ఇంకొక మా చెల్లెలు తోటకోళ్ళు అందరం కలిసి ఇవైతే చేస్తున్నా, అమ్మ ఒక్కరితో చెప్తుంది. ఇది చేసినంతసేపు కూడా చిన్న జోక్స్ అని అవన్నీ అవుతూనే ఉంటాయి, చాలా సరదాగా కామెడీగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ మేము చెప్పాను కదా సెటైర్లు ఫస్ట్ పుట్టి ఆ తర్వాత మేము పుట్టామేమో, ఒకరి మీద ఒకరు జోక్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే నేను చేసేది తను చేసేది ఒకటే, కాకపోతే తను పిండి పెడుతుంది. పిండి పెట్టడం వల్ల ఏంటంటే కక్రాలు అనేదట ఆయిల్ పీల్చవు, చాలా బాగుంటాయి, స్మూత్గా ఉంటాయి అని చెప్పేసి అమ్మ చేసింది. నేనేంటంటే ఎప్పుడు పిండి పెట్టకుండా డైరెక్ట్గా వేపేస్తాను, అమ్మ పిండి పెట్టింది అంతే తేడా. అంటే ఆయిల్ పేర్చదని అన్ని చేసేటప్పుడు ఆయిల్ కొంచెం మనం ఆలోచించాలండి. ఇంట్లో చేసేదాని గురించి అయితే నేను మహా చేస్తే ఒక 20కి మించి కూడా ఏ రోజు అవ్వవు, దగ్గర 100 పైన అయ్యాయి ఇవి. ఎందుకంటే అందరం తినడానికి ఉండాలి చెయ్యాలి కాబట్టి. ఇంకా ఇదంతా వీడియో మాత్రం నేను తీస్తానంటే నేను అలా అవుతూనే ఉన్నారు. ఇంక ఈడు చెప్పాను కదా ఒక చిత్రి వెధవ అని చెప్పేసి ఈడు మధ్యలోకి వచ్చాడు, అది ఏగలేదు, కావాలని పేచి పెట్టాడు. ఆఖరికి నువ్వు డ్రాయర్ వేసుకోలేదు మధ్యలో ఒక రాకురా అన్న అస్సలు వినేవినంటే. కానీ ఆడికి ఏజ్ 3 ఇయర్సే, ఎక్కువ ఉండవు, 3 ఇయర్సే. కాకపోతే మాటలు చాలా స్పష్టంగా, ఇప్పుడు మీరు తిడితే తిట్టేస్తాడు, అది ఏ మాట ఏది తప్పు ఒప్పు అదేం ఉండదు, అది మీరు యాస్టీస్ ఎలా అంటే యాస్టీస్ అలా చెప్పేస్తాడు అనమాట. వాడితో సగం కొన్ని బుర్రవేడిగా ఉన్న కొన్ని ఫన్నీగా సరదాగా ఉండేది. ఆ ప్రాసెస్ అంతా అక్కడ అవుతుంది, కాకపోతే అక్కడ పేచి చేస్తున్నాడు అనమాట. అది ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అన్నం తీసుకొచ్చింది, అదేం తినకుండా ఇది పేచి ఫస్ట్ అల్లరి పుట్ట తర్వాత ఆడు పుట్టాడేమో. ఇవి మేము చేస్తూ ఉండగా ఇంకా అమ్మవారికి నైట్ ఒక హెడ్ అనేది, అది ప్రతి పండగ తెచ్చిన రేపులో ఒక హెడ్లా ప్రిపేర్ చేస్తారనమాట, ఒక తల. అదే అమ్మవారి గుడిలో అయితే పెడతారనమాట. ఆ తల అనేది ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇంకా మేము అలా సరదాగా కూర్చొని ఇకటలాడుతూ కక్కరాలు చేస్తుంటే తల అయితే బాజా మేళాలతో ఒక కుమ్మరీది అతను ఒక దగ్గర తీసుకొస్తే అక్కడ నుంచి వీళ్ళు బాజా మేళాలతో తీసుకొస్తారు. ఈ తల నైట్ పెడతారు, అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. చూసారు బయట క్లైమేట్ అదంతా ఎంత బాగుందో, చిన్న వర్షం పడుతూ చాలా బాగుంది. ఇంకా మేము ఎలా పేలుతాం ఏంటి అనేది ఆ గొల్లు కూడా ఒకసారి చూపించేస్తాను, వినేయండి. హలో
హలో హలో రమేష్ కోట కోట 300 450 రూపాయలు లాభం ఉంటుంది. ಪಟ್ಟಿ ಏಟ್ಲಕ್ಕೆ ಹಚ್ಚಿನ 38 ಲಕ್ಕ ಹಚ್ಚಿ ಕೋರ್ಸ್ ಹಿಡ್ಕೋತ ವಿಡಿಯೋ ಕಾಲ್ ಬರ್ತಾವ ಪಟ್ಟಿ ಏಟ್ ఏదా స్మిత కుర్చీకి వచ్చి కుర్చీ చౌకి జాగో నీరు తోమలని సంట మరి గౌరవ బాబు అయితే అది వచ్చి శివమని చెప్పాను అని చుట్టుకోలేదు. కక్కరాలకు 10 చుట్టూ అదేంటే మాటలు యూట్యూబ్ లో వచ్చింది వీడియో యూట్యూబ్ లో అలిసిపోయిన బాబాయ్ కొడుకు వస్తారు లాగా యూట్యూబ్ చూడు పట్టుకొని లాకులు అదేంటి బాబాయ్ తినిపిస్తున్నాడా? నువ్వే మీ అబ్బాయి బొమ్మలు చూపిస్తాడు బుజ్జి, మీ అబ్బాయి బొమ్మలు చూపిస్తున్నాడు. ఇంక చూడడానికి ఏముంది బొమ్మలు. పిచ్చుగూడు చూపించమరా నీ పిచ్చుగూడు. చిన్న పిచ్చుగూడు అది, చిన్న ఈ అడవిలో ఉన్న పిచ్చుకలన్నీ వచ్చేస్తాయి అందులోకి. పకోడీ కోసం వెయిట్ చేస్తున్న బుజ్జమ్మ. ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్న కక్కరాలు అయితే ప్రిపేర్ చేసాము. చూసారు కదా, ఇంకా జోక్స్ వేసుకుంటామండి. కాకపోతే ఫోన్ ఒక దగ్గర, సౌండ్ ఒక దగ్గర అయిపోయి కొన్ని మిస్ అయిపోతున్నాయి. మా యాక్టింగే మీకు కనిపించింది. ఇంకా అమ్మ కక్కరాలు అయిపోయిన తర్వాత వేడివేడిగా పకోడీ చేసింది అనమాట. అందరికీ షేర్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కూర్చున్నారు, ఒక దగ్గర ఎవరు కూర్చోరు అనమాట. ఇక్కడ సగం అక్కడ సగం కూర్చుని ఉంటారు. చెల్లిలోపు టీ ప్రిపేర్ చేస్తుంది, నేను కక్కరాలను పకోడీ అంటే అందరికీ షేర్ చేస్తున్నాను. మా అమ్మ పకోడీ వేస్తుంది అనమాట. ఈ వేసినంతసేపు కూడా ఒక్కొక్కరు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం. మొత్తానికైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిన తర్వాత అందరం నీట్గా రెడీ అయిపోయి ఈరోజు ఉయ్యాల కంబాలు ఊగుతారనమాట. ఉయ్యాల్లో అంటే మొన్న ఈ కంబాలు వేసినా కూడా ఆ రోజు ఎందుకో సంథింగ్ మిస్ అయ్యానో ఏమో నాకైతే తెలియదు. ఈరోజు ఉయ్యాల కంబాలు అయితే ఊగుతారు. అంటే అది కూడా మీతో షేర్ చేశాను సారీ మిస్ అయిపోయిందని అంటున్నాను. షేర్ చేశాను. ఈరోజు ఫస్ట్ అంటే అందరూ ఉన్నారు కదా అని సరదాగా వచ్చాము. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే, చూసిందే. కాకపోతే అందరూ ఘటాలు ఎత్తున్నారు కదా అని చెప్పేసి ఇంక ఉయ్యాల కంబాలు ఏంటంటే మా వివేక్ షాప్ ఎదురుగా, మనీ షాప్ ఎదురుగా చూడడానికి అయితే మేము వచ్చాము అనమాట. ఇక్కడ మా ఫనీ ఎలా ఉంటుందో చూసేయండి. వీళ్ళిద్దరు చేస్తే బాగుంటుందండి, జుట్టులో అతను చేస్తే బాగుంటుంది. కాదు తిరిగేస్తారు, ఇలా తిరిగేస్తారు, ఇలాగెళ్తారు. అది రూల్ అన్నమాట. స్టార్స్ రాలే పెద్దగా. వాళ్ళు తినేస్తారు, ఇచ్చేస్తారు వాళ్ళకి తినడానికి. ఇది బలరాం కూతురు, బ్రౌన్ కలర్ సారీ, దెబ్బగా ఉంది. అది ఎంత లేదు కప్పల, ఇల్లు దీనికి పట్టదు. మనవరాలు వస్తొచ్చుడు. ఇది తుస్సు మరిపోయిందండి, వచ్చింది.
మేమైతే ఇలాగే అంటాం. ఎలాగంటే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇది మొన్నటి నుంచి ఇదే మాట, ఇంకో మాట లేదు సాయి. హాయ్ ఫ్రెండ్స్, డప్పగొడ్ల పండుగ అవుతుంది. పండుగకి వచ్చాము ఎంజాయ్ చేయడానికి. నువ్వు చెప్పు సాయి. గబగబా తినేసి ఇగోండి ఇది నైట్ అనమాట. ఈ బొమ్మ అనేది రేపు ఉదయం అనుపు రోజు వెళ్తుంది అనమాట గుడి దగ్గరికి. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ బొమ్మకి ఆ హెడ్ మధ్యాహ్నం తెచ్చారు కదా, ఆ హెడ్ అనేది నైట్ పెడతారు. ఇంకా ఘటాలు వచ్చినప్పుడు ఇంకా డైలీ చూసిందే కదా, ఈరోజు లాస్ట్ డే కాబట్టి తనివి తీరా చూడాలని చెప్పేసి అయితే మేము ఆతికి ముందు వచ్చేసాము. అప్పటికి వచ్చినప్పటికీ జనం చాలా ఉన్నారు. జనం ఉన్నా కూడా ఫస్ట్ ఎలాగోలా మెల్లిగా అటు తిరిగి కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము. ఎవరికి ప్లేస్ ఇవ్వలేదు. కాకపోతే చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. అనుకోకుండా జనాలు ఒత్తిడి వల్ల ఒక అబ్బాయికి చిన్న కరెంట్ షాక్ అయితే కొట్టింది. అక్కడ చిన్న డిస్టర్బెన్స్ అయిందనమాట. లేదంటే అంతా చాలా బాగుండేది. కానీ భగవంతుడి ధర్మాన ఆ అబ్బాయికి ఏం అవ్వలేదు. కాకపోతే పిల్లలు కదండి, ఉండరు ఒక తిన్నగా. అందుకు అక్కడ చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఇక మీద ఈరోజు లాస్ట్ రోజు ఘటాలు ఎలా డాన్స్ చేస్తాయి, అమ్మవారు అలా చేతులు పట్టుకొని అక్క చెల్లెల్లాగా ఎలా డాన్స్ చేస్తారు అనేది ఇప్పుడైతే మీరు చూసేయండి.
ఇంకా లాస్ట్ రోజని చాలా వరకు పిల్లలకైతే ఆడడానికి వదిలేరు. కాకపోతే చిన్నపిల్లలు కదండి, ఇంకా స్టామినా ఉండదు, వాళ్ళు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోరని చెప్పేసి ఇంకా లాస్ట్ మినిట్లో వాళ్ళు చిన్నపిల్లని ఇంకా పూజారి వచ్చి ఏదో చెప్తే ఇంకా పిల్లలకి ఒక్కొక్కరికి వదిలేస్తుంది. కానీ ఒక్కో పిల్ల మాత్రం ఎప్పుడు కూడా ఎక్కువసేపు డాన్స్ చేస్తే తను కుదరడానికి ప్రయత్నించిన ఒక్క పిల్ల మాత్రం ఎప్పుడు దొరకదు, తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి నేను అది వీడియో తీయగలిసాను, ఒక్కోసారి తీయలేకపోయాను. ఇప్పుడు ఉంటుందేమో చూద్దాం, ఎందుకంటే వీళ్ళు అడ్డేస్తారేమో, నాకు అంతగా తెలియదు. నేను ఎడిట్ చేసినప్పుడు వీడియో చూస్తున్నాను, అంత లెంత్ ఎక్కువ ఉంటుందనేసి పూర్తిగా అయితే చూడట్లేదు. చూసారు కదా, ఇలా పూజారి దొరకకుండా తిరుగుతారు. ఈ పూలు పెట్టుకుని చూసారా, రెడ్ కలర్ క్లాత్ పట్టుకుంది. ఆ అమ్మాయి అయితే లాస్ట్ వరకు అస్సలు దొరకదు, తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఆ పూజారి కూడా నవ్వుతూనే ఉంటాడు. కాకపోతే వాళ్ళకి గెంతడానికి కూడా స్టామినా ఉండాలి కదండి. ఇప్పుడు అమ్మవారు ఉంటారు కాబట్టి గెంతేస్తారు, ఆ తర్వాత నీరసం అయిపోతారు. చూసారు, ఆ పిల్ల దొరకదు, పట్టుకొని నవ్వుతుంటారు అనమాట. అంటే చిన్నపిల్లలైనా అది చాలా కామెడీగా అనిపించింది. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఎందుకంటే
నైట్ ఘట్టాలు భోగం పెట్టిన తర్వాత ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. చూసారు అస్సలు దొరకదు ఆ పాప. కొంచెం అయితే ఇద్దరు ముగ్గురు పట్టుకొని అయితే పూజారికి అయితే ఇస్తారు. వాళ్ళ నాన్న దగ్గర ఉండి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా ఈరోజు నైట్ కూడా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎప్పుడు మీదకి కొంచెం ఎక్కువసేపు డాన్స్ చేయించారు పిల్లల చేత. కాకపోతే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించారనమాట. ఇప్పుడైతే ఇంకా ఒరిజినల్ ఘటాలు వస్తాయి, చూసేద్దాం. ఇలా టిఫిన్ దగ్గర కూర్చుంటాం అనేసరికి ఇంకా బొమ్మకి పూజ చేసేస్తున్నారని మా మరిది ఫోన్ చేస్తే ఇంకా టిఫిన్ ఆపేసి నేను చెల్లొచ్చు. ఇది ప్రాసెస్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఊర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇవ్వడం చేయడం ప్రాసెస్ అంతా ఉంటుంది. హెడ్ ఒకరు ఇస్తే ఈ బొమ్మ తయారు చేసిన వాళ్ళు ఒకరు లోపలికి వెళ్ళి డాన్స్ చేస్తారు, అమ్మవారు పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే అప్పటికే దగ్గర 11:30 11:12 అయిపోయింది. ఇంకా పూజ చేసి ప్రాసెస్ అంతా అయినప్పటికీ ఇంకా అనుకోకుండా ఈరోజు ఏంటంటే అమ్మవారికి తెచ్చిన హెడ్ పెడతారు కదా, అది కర్ర అనేది పొడవు అయిపోయింది అనమాట. అది మళ్ళీ వచ్చి రంపంతో కట్ చేసి చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఈ ప్రాసెస్ కోసం ఊరు జనమంతా చాలా వెయిట్ చేస్తున్నారు. కాకపోతే మేము మేడకి వెయిట్ చేసాము, చెల్లి నేను అతను అందరం కలిసి. కాకపోతే 11:12 అయిపోయింది, ఇంకా ఈ ప్రాసెస్ అవ్వలేదని చెప్పేసి వెయిట్ చేసి ఇంటికైతే వచ్చేసాము. జస్ట్ అప్పుడే ఇలా ఇంటికి వచ్చేసి ఒక 10 మినిట్స్ టిఫిన్ చేసామనేసరికి అప్పుడే ఆ బొమ్మ అనేది డ్యాన్స్ చేసి బొమ్మలోకి వాళ్ళ తలుకు వాళ్ళు
అంటే ఈ బొమ్మ అయితే వారసత్వంగా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు అందులోపలికి అమ్మవారు వాళ్ళకి పడుతుంది, ఆ లోపలికి వెళ్ళి ఆ బొమ్మ అనేది డాన్స్ చేస్తుంది అనమాట. అది చాలా చాలా బాగుంటుంది. కాకపోతే అదే మేము మిస్ అయిపోయాము. అంటే చెప్తున్నాను కదా, అప్పటికి టైం అయిపోయింది. పిల్లలు కూడా మాత్రం చాలా మెలకుగా ఉంటున్నారు. ఈ మధ్యన సరిగా ఫుడ్ తినడం పక్కన పెట్టండి, నిద్ర అస్సలు ఉండట్లేదు. అంటే నైట్ ఇవన్నీ చూసుకొని పందిరి కింద అన్ని చూసి వెళ్ళేసరికి 11:30 ఇలా అయిపోతుంది. మళ్ళీ పల్లెటూరు కాబట్టి తొందరగా లేచిపోవడం, అలా నిద్ర అయితే అస్సలు ఉండలేదు. ఇంకా అప్పటికి మాకు స్టామినా, ఓపిక అన్నీ అయిపోయాయి. పిల్లలు కూడా చిరిచిరిలు ఆడుతున్నారు. ఎప్పుడు పెడతారమ్మా, ఈ డిస్టర్బెన్స్ అదంతా ఎందుకని వెయిట్ చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా బాబు గడికి కూడా కొంచెం లాస్ట్ ఒక 2 డేస్లో వాడికి కొంచెం జ్వరం వచ్చేసింది అనమాట. ఇంకా నాతో పాటు వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. అది పూర్తిగా ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు ఉండలేకపోయాను అనమాట. ఇంకా ఇప్పటికైతే దగ్గర 8 రోజులు చక్కగా అమ్మవారి ఘటాలు అయితే తిరిగాయండి. అంటే ప్రతిరోజు నేను వీడియో అనేది ఏంటి అదే అప్లోడ్ చేస్తానని చెప్పేసి వీడియో తీస్తానని తీయలేదు, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటే ఏ రోజు స్పెషల్ ఉంటుందో ఆ రోజు మీకు రోజుకో స్పెషల్గా మీకైతే షేర్ చేస్తాను. ఈ రోజుకైతే అమ్మవారి పండుగ 8వ రోజు ఇలా అయితే పూర్తయింది. ఈరోజు నైట్ అంతా పందిరి కింద ఎవరో ఒకరు మెలకుగా ఉంటారండి. నాటకాలు కానీ డ్రామాలు కానీ చేస్తూనే ఉంటారు తెల్లవార్లు. ఎందుకంటే ఘటాలు ఇప్పుడు కమిటీ హాల్లో పెట్టేస్తారు కదా, నైట్ 1 గంట 2 అయితే పెట్టేస్తారు. కాకపోతే ఈరోజు పెట్టరనమాట, అలా పందిరి కింద ఉంచేస్తారు. వేషాలని డ్రామాలని చుట్టుపక్కల ఊర్లో అందరూ వస్తారు. అందరూ వచ్చి చక్కగా వేషాలు నాటకాలు అవే వేస్తారు. కాకపోతే వాళ్ళకైతే అర్థమవుతుంది కాబట్టి తెల్లవారులు అలాగే ఉంటారు. ఇంకా రేపు ఉదయం అమ్మవారికి అయితే ఘటాలు ఎత్తే టైం ముహూర్తం అన్నీ ఉంటాయండి. ఆ ముహూర్తం ప్రకారంగా అయితే తీస్తారు. రేపు ఘటాలు ఎలా ఎత్తుతారు, ఏంటి, ఎలా వెళ్తాం అనేది 90% అయితే నేను వీడియో మీతో షేర్ చేస్తాను. ఈ రోజుకైతే ఇదన్నమాట. ఈ 8 రోజులు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అంటే చిన్నప్పుడు చూసేది వేరు, ఇప్పుడు అన్నీ దగ్గరుండి, అంటే చిన్నప్పుడు అదొక రకమైన భయం అనమాట. అమ్మవారు డాన్స్ చేసిన ఘటాలున్న దగ్గరికి వెళ్ళడానికి అదొక రకమైన భయంగా ఉండేది. ఇప్పుడైతే అది ఏమీ లేదు. చాలా దగ్గరుండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము, దగ్గరుండి చూసాము. నేను కూడా ప్రతిదీ వీడియో తీసుకోవడం వల్ల నాకు తర్వాత ఎప్పుడైనా చూడడానికి అయితే బాగుంటుంది. ఇదనమాట ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.